దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గడిచిన రాత్రి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చారు. ఉదయ కాలమున ప్రభు ఎంతగానో మనం ప్రేమిస్తూ తన యొక్క సజీవ లెక్కలో ఉంచి మనల్ని బలపరిచిన దేవునికి మనం ఎంతగానో రుణస్థులం. బిడ్డలారా, ప్రభు పేట మీ అందరికీ ఉదయ కాలమున శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యపు వెలుగు ద్వారా ఒక్క నిమిషం మనం దేవునితో మాట్లాడదాం. ఈ ఉదయకాలపు ఆశీర్వాదపు జల్లు మన మీదకి రావాలని ప్రభు వాంఛిస్తున్నారు. కనుక బైబిల్లో చాలా విషయాలు మనకు రాయబడుతూ ఉన్నాయి. 128 అధ్యాయం కీర్తనలో నుంచి 5వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. సియోనులో నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ ఆశీర్వాదం మన దగ్గరకు రావాలి అంటే, సియోనులో నుంచి దేవుని యొక్క ఆశీర్వాదం మనకు రావాలి అంటే, మనం దేవుని పిల్లలుగా భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లోక సంబంధించిన ఆశీర్వాదాలు వేరు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు వేరు. లోకములో దేవుడు లేని వారికి ఆశీర్వాదం ఉంది, దేవుణ్ణి కలిగిన వారికి ఆశీర్వాదం ఉంది. ఈ పలు విధములైనటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడి చేతిలో నుంచి వచ్చే ఆశీర్వాదం వేరు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే, సియోనులో నుంచి ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే, ఆ దీవెనలు మనం పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. పిల్లారా, చూడండి, కీర్తనలో నుంచి 24వ అధ్యాయము 4వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి నిండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన వ్యర్థమైన మనసు ఉండకూడదని, కపటముగా నువ్వు ప్రమాణం చేయకూడదని, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే అంటున్నాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఆశీర్వాదాలు రావు. కానీ ఆయన కొరకు ఒక శుద్ధమైన హృదయం, దేవుని మీద మనసు పెట్టి, ఈ లోకమైనటువంటి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టక, ఈ ఉదయకాలంలో దేవుని మీద మనసు పెట్టే వారిని దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. కనుకనే ఉదయకాలమున దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే మన మనసు వ్యర్థమైన వాటి మీద పెట్టక ఆయన మీద పెడితే అంత సంతోషం. బైబిల్ చెప్తుంది, ఆయన మీద ఎవరి మనసు ఆయన మీద ఆనుకును వాడిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడుతాడు. నీ మనసు ఆయన మీద పెడితే, 1 నిన్ను కాపాడుతాడు, 2 నీకు పూర్ణ శాంతిని ఇస్తాడు, నీ మనసులోకి నెమ్మది కలిగింది. ఈ వ్యర్థమైన వాటి మీద పెట్టినప్పుడు అవి కపటంగా మామూలుగా సంతోషంగా సమాధానం కనపడతాయి, కానీ అవి శాశ్వతమైనవి కాదు. ఈ లోకమంతా వ్యర్థమే, సూర్యుని కింద జరుగు సమస్తం వ్యర్థమని భక్తుడు చెప్తా ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో వాటి మీద మనం మనసు పెట్టక దేవుని మీద మనసు పెట్టి దేవుణ్ణి ఆరాధించాలి. 1 కపటముగా ప్రమాణం చేయకయు. కపటం అంటే వేషధారణ, కపటము, అనాలోచన, లోపల ఒకటి బయట ఒకటి ఎప్పుడైతే ఉంటుందో మనకు దేవునికి వ్యతిరేకంగా కార్యాలు జరిగిస్తూ ఉంటాం. ప్రమాణం చేయకూడదు, కపటంగా లోపల ఉంచుకొని ప్రమాణం చేయకూడదు. ప్రమాణం అంటే నిబంధన. దేవునితో మాట్లాడేటప్పుడు హృదయం ఇప్పి మనసిప్పి దేవుని మనసు తిరిగి మాట్లాడుకోవాలి. అప్పుడు దేవుని ఆలోచన మనకు నెరవేరుస్తాడు. 3వది, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే. దేవుని కొరకే ఎప్పుడు కూడా నిర్దోషంగా మన యొక్క ఆత్మ జీవితం, ప్రాణాత్మ శరీరములు పరిశుద్ధపరచుకొని ఎప్పుడు హృదయ శుద్ధి కలిగించుకొని దేవుని కొరకే జీవించాలి. అందుకని నిర్దోషమైన చేతులు అంటున్నాడు, శుద్ధమైన హృదయం అంటున్నాడు. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును. ఇలాగా దేవుడు మనం జీవించగలడు. పాత నిబంధనలు ఇంకా మనం చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు, చూడండి, యెహోవా మందసం అభినాదాబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఇంటిలో 20 సంవత్సరాలున్నా ఏ ఆశీర్వాదం రాలేదు. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ మాటలు రాయబడతాయి. అలాగనే 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కొన్ని మాటలు కనపడతాయి. అక్కడ ఒబెదెదోము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యెహోవా మందసం అతని ఇంట్లో చేర్చుకున్నప్పుడు అతడిని, అతని ఇంటి వారిని, అతని సొత్తుని దేవుడు ఆశీర్వదించాడు. కారణము
అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలున్న ఆశీర్వాదం రాలేదు. చూసారా పిల్లారా? ఎప్పుడైతే ఒబేదేదోము ఇంటిలోనికి మనసాన్ని చేర్చుకున్నాడో 3 మాసాలకే దేవుని ఆశీర్వాదం వచ్చింది. కారణం, అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలున్న ఎరుగుబొదుగు లేదు. కపటంగా ప్రమాణం చేసేవాడేమో, కపటమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడేమో, నిర్దోషమైన చేతులు కలిగి ఉన్నాడేమో, శుద్ధమైన హృదయం లేకుండా జీవించాడేమో, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టాడేమో, కానీ 20 సంవత్సరాలున్నా ఎరుగుబొదుగు లేదు. అదే ఒబేదేదోము ఇంటిలో ఆ మందసం వచ్చినప్పుడు తన వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే కదా యెహోవా వలన ఆశీర్వాదం ఉందని రాయబడింది. అలాగే 3 మాసాలకే దేవుని ఆజ్ఞలు కట్టడలు గైకొని దేవుని కొరకు ఎప్పుడైతే ఒక నిబద్ధత కలిగి జీవించాడో అతననే దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు రావాలంటే ఆ యొక్క అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలు ఉన్నా ప్రయోజనం లేదు. ఒబేదేదోము ఇంటిలో 3 మాసములు ఉంటేనే ఎంత ఆశీర్వాదం చూడు. అందుకని యెహోవా మందసం ఇశ్రాయేలుకు జయాన్ని ఇచ్చింది. యెహోవా మందసం యొర్దాను నదిని ఆపి 2 పాయలుగా చేసింది. యెహోవా మందసం ఇశ్రాయేలు అన్నింటిలో కూడా జీవితం కలిగించింది. కనుకనే మందసం ఎవరింట్లో ఉంటుందో వాడు జీవించబడతారు. ఆ మందసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మందసంలో ఉన్నటువంటి మన్నాగల పాత్ర, మందసంలో ఉన్నటువంటి నిబంధన పలకలు, మందసంలో ఉన్నటువంటి హారోను సిగురించు కర్ర ఏ విధంగా మందసంలో ఉన్నాయో ఆ విధంగా దేవుని మందసం మన ఇంట్లో ఉంటే మనము సిగురించేవాడిగా ఉంటాం. ఆయన మన్నాగల పాత్రగా మన ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. ఆయన హారోను సిగురించు కర్రలాగా మనం జీవించగలుగుతాం. నిబంధన పలకలు గైకొన్నప్పుడు, ఆ నిబంధన పలకల్లో ఉన్నటువంటి ఆజ్ఞలు కట్టడలు గైకొన్నప్పుడు దేవుడు ఆశీర్వాదకరంగా మనం మారుస్తాడు. పిల్లరా, అబ్రహాం చూడండి, అబ్రహామును అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందన్నాడు. అలాగనే అబ్రహాం నీటికి కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అలాగనే దావీదు చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, ప్రభువా యెహోవా నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబము దీవించబడును గాక అంటున్నాడు. మన కుటుంబాలు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా దేవుని యొక్క చిత్త ప్రకారం మన జీవితాన్ని కట్టుకుంటే దేవుడు అద్భుతకరంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పిల్లారా, ఈ ఉదయ కాలంలో గత రాత్రి అంతా దేవుడిని కాపాడి సంరక్షించి ఆ యొక్క మేలుతో తృప్తిపరిచాడు ఈ ఉదయ కాలమున. ఎందుకంటే సజీవ లెక్కలు ఉంచాడు, కాపాడాడు, సంరక్షించాడు. అన్ని విషయాల్లో మనకు మేలు చేస్తూ ఉన్నాడు. మేలు చేసే దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన మేలు ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. నేను లేఖనాల ప్రకారంగా మాట్లాడుకున్నట్లయితే రేపు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలన్నా కూడా యెహోవా ఆశీర్వాదం నొందినవాడా లోపలికి రా అంటున్నాడు. ఆశీర్వదింపబడినవాడా లోపలికి రా అంటున్నాడు. అలాగే మనం జీవించబడాలి, ఆయన చేత ఆశీర్వదింపబడాలి, ఆయన చేత పిలువబడాలి. రా రా అని పిలిస్తే అద్భుతం జరిగింది. పిల్లరా, దేవుని ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది. నరుని యొక్క కష్టాజితం మూలన ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఆయన ఆశీర్వదించగా ఆపగలిగిన వాడు ఎవరు? ఆయన దీవిస్తే ఎవరు ఆపలేరు. లేరా, ఆయన ద్వారం తెరిస్తే ఎవరు మూయలేరు. అందుకని దేవుని ఆశీర్వాదం కొరకు ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండు. ఆయన కృప నీకు తోడుగా వస్తుంది. ఎవరే కాలంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే నీ మనస్సు, నీ హృదయం, నీ చేతులను చాలా జాగ్రత్తగా ఆయనతో మాట ఇచ్చేటప్పుడు కానీ, ఆయనతో మాట నెరవేర్చేటప్పుడు కానీ కపటముగా ఉండక హృదయపూర్వకంగా మనసారా ఆ యొక్క ఏక మనసు కలిగి ప్రభుత్వం నువ్వు మాటిస్తే అద్భుతకరంగా జరిగింది. నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడిని దీవించును గాక. ఎవరే కాలను ప్రార్థన చేద్దాం. జీవము గల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మీ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశీర్వాదం కొరకు ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నాయి. కొద్ది మాటలు మేము ఉండటానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. నిబడలి ఉదయ కాలంలో ప్రభావం వింటున్న ప్రతి బిడ్డ జీవించబడను కాకని ప్రార్థిస్తూ ఉన్నాను. వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప నెమ్మది, సమాధానం కలుగును కాకని ప్రార్థిస్తూ ఉన్నాను. వింటున్న ప్రతి జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ప్రతి కుటుంబం ఉదయకాడి పాద సన్నిధిలో ఎదుర్కొన్నట్లుగా, నీ పాదాల దగ్గర కూర్చొని ఆశీర్వాదం పొందినట్లుగా, దావీదు చెప్పినట్లుగా నేను, నా ఇంటి వారు, నా కుటుంబీకులందరూ కూడా నీ సన్నిధిలో కూర్చుంటాం. ప్రభువా, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మా కుటుంబాలను ఆశీర్వదించని కోరుకుంటున్నారు. అలాగే ఆశీర్వాదపు జల్లుగా బిడ్డలందరూ మారినట్లుగా నీ కృప చేత బలపరిచి జీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. పిల్లరా, మరొక రోజు కలుసుకుందాం. మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.